ధరించి ఏం చేస్తున్నారయ్యా? రహస్యముగా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భములో అనేక మంది క్రైస్తవులు దాక్కుని బతుకుతూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన దినాలలో దేవుని యొక్క రాకడ సువార్తను ఆయన అందించడానికి, ఆయన పునరుత్థానమును ప్రకటన చేయడానికి ప్రాణాలు పోయినా పర్వాలేదని తెగించి మరి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి యోహానుని పట్టి బంధించి డొమిషియన్ చక్రవర్తి దగ్గరకు తీసుకొచ్చా. ఏమయ్యా, మా రాజ్యంలో మీకేమైనా లోటు చేసావా? లేదయ్యా. మరి ఉత్తర్వులు ఉన్నాయని తెలుసయ్యా. మరి నువ్వు సువార్త ప్రకటన చేయకూడదు కదయ్యా? చేస్తామయ్యా. ఇంకా కడుపు రగిలిపోయింది చక్రవర్తి. ఇదేందిరా, ఇప్పుడన్నా తప్పని ఒప్పుకుంటే అదొక అందం. అలాగంటలేదు. మేము ప్రాణాలు పోయిన సువార్త మానేది లేదయ్యా అని చెప్పి ఎప్పుడైతే ఈ యొక్క పలుకు పలికాడో వెంటనే కడుపు మండిపోయిన చక్రవర్తి ఇతన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడయ్యాలా? నూనె కాగుల్లో వేయించి చంపండి అన్నారు. సలసల కాగుతుంది చెల్లెమ్మ నూనె. ఆ నూనె కాగులు ఇంత ఎత్తు బాణం ఇతన్ని తీసుకుని వెళ్ళి దానిలో వేయాలనేది ఆ యొక్క కోరిక. ప్రియులారా, ఆ యొక్క కాగుతున్న నూనెలో సరాసరి తీసుకువెళ్ళి దబేమని వేశారు. వేసిన వాళ్ళు అనుకుంటున్నారు వీడు వచ్చేపాటికి చేప ముక్క ఎగినట్టు ఎగిపోతాడు అనుకుంటున్నారు. సమ్మని పైకి లేచి ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం నశించిన పాపిని నాకై శాశ్వతమైన కృప చూపే నశించిన పాపిని నాకై శాశ్వతమైన కృప చూపి నా యేసునిగా రక్షించెనుగా నా ప్రభువుని సేవింతునుగా అయ్యయ్య నా ప్రభువుని సేవింతునుగా. ఎరా అంత నూనె కాగులో పడేస్తే చిన్నపిల్లడు శరీరం లాగా ఉంది నీది. నిజంగా నీ దేవుడేనా? దేవుడు కాబట్టే లేచి వచ్చాడు నాయన అన్నాడు. ఆ ప్రకారంగా తీసుకుని వెళ్ళిపోయి మహారాజా ఏమిటయ్యా వాడు సావలేదయ్యా. ఏమైందయ్యా? అంత కాగే నూనెలో వేసినా గాని వాడు చిన్నపిల్లలాగా ఉన్నాడు తప్ప వాడికి ఏ ప్రమాదం లేదయ్యా. కడుపు రగిలిపోయినటువంటి చక్రవర్తి వెంటనే అతన్ని తీసుకుని వెళ్ళి పద్మసు ద్వీపంలో మారేయండి, అక్కడ అది రాతి ప్రాంతము, అక్కడ మలమల మాడి చేస్తాడని చెప్పి అక్కడికి పంపించారు. ప్రియులారా, ఆ పద్మసు ద్వీపములోనికి వెళ్ళినటువంటి ఈ యొక్క యోహాను గారు మోకాళ్ళు ఓని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎఫెస్సు, స్ముర్న, సార్దీసు, లవోదికియా, ఫిలదెల్ఫియా సంఘాలలో నీ ఆత్మ నుంచి నడిపించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు తన దూతను పంపి అతని యొక్క శరీరమును వేరు చేసి ఆత్మను అలాగా పరలోకానికి తీసుకురమ్మన్నాడు. ఆ ప్రకారంగా శరీరాన్ని వేరు చేసి ఆత్మను పరలోకానికి ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిందో దూతకి సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే నాకు నమస్కారం పెట్టవలసిన అవసరత లేదు, రా నీకు చూపిస్తానని అదుగో దేవుని సింహాసనము, అదుగో కనబడుతున్నదే దేవుని నక్షత్రములు, ఇదిగో 24 పెద్దల సింహాసనాలు, ఇదిగో గాజు సముద్ర మండలము అని మొత్తం సకలం ఆ యొక్క పరలోకములో ఉన్న అన్ని కూడా చక్కగా చూపిస్తూ ఈ యొక్క ప్రపంచములో జరగబోవు ప్రమాదాలను చూపిస్తుంది. ఆ జరగబోవు ప్రమాదాల్లో అతి భయంకరమైనది ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. 4వ దూత, 7 దూతలు ఉన్నాయి. 7 దూతల చేతుల్లో 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. ఆ 7 ఉగ్రత పాత్రల్లో 4వ దూత సూర్యుని మీద కుమ్మరిస్తుందంట. ఉగ్రత ఎక్కడ కుమ్మరిస్తుందమ్మా? సూర్యుని మీద ఎప్పుడైతే ఉగ్రత దిగిందో సూర్యునికి దేవుడు అధికారం ఇచ్చాడట. ఏమని అధికారం ఇచ్చాడు? మనుష్యులను కాల్చడానికి అధికారము ఇవ్వబడింది. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఏ సూర్యుడైతే మానవ ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడో, ఏ సూర్యుడైతే మానవులందరూ కూడా ఆ ఉదయము రాత్రిని చూడగలుగుతున్నారో సూర్యుని ద్వారా, ఈ యొక్క సూర్యుని ద్వారా సకల జీవరాశి కూడా బ్రతికించడానికి సూర్యుడిని తయారు చేస్తే ఆ సూర్యుడే, ఆ కాచే సూర్యుడే ఈ యొక్క ప్రపంచమంతటిని తగలబెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా ఈ యొక్క గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం.
యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈ రాత్రికాల సమయమందు మనకు ఒక అనుమానం రావచ్చు. ఇది నిజంగా జరిగినట్టవా? ఇది జరుగుతుంటావా? ఇవన్నీ ఏదో చెప్తున్నారు కానీ ఇవన్నీ జరుగుతాయా అని మనలో మనకి అనుమానాలు రావచ్చు. ప్రియులారా, అందుకే మీకు కొంత చరిత్రను జోడి చేసి నిరూపణ మీకు చేయాలనేదే నా ఉద్దేశం. 1990వ సంవత్సరంలో అమెరికా నాసా సంస్థ వారు ఒక గొప్ప పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని సరాసరి హబుల్ టెలిస్కోప్ దాన్ని సూర్యుని మీదకు పంపారు. ఆ సూర్యులో ఏ మార్పులు జరుగుతున్నాయో కనిపెట్టాలని పంపిస్తే వారికి భయంకరమైనటువంటి వార్త బయటకు వచ్చింది. ఏమిటా వార్త? ఓజోను పొర పగిలిపోయిందంట. ముందు ఏ పొరరా? అది ఎక్కడ ఉంటుంది? భూమికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో అది ఎండ మొత్తం కిందకు దిగకుండా చాలా వరకు అది ఆపేసేసి కొంత శాతాన్ని మాత్రమే ఎండను కిందకి దింపడానికి అడ్డంగా ఉన్న పొర ఓజోను పొర. ఇప్పుడు అది పగిలిపోయిందట. ఆ పగిలిపోవటం వల్ల ఏం జరుగుతుంది పాస్టర్ గారు? సూర్యుని నుండి వచ్చే అతి నీలి లోహిత కిరణాలు భూమి మీద పడగానే భూమి మీద మంచు పర్వతాలు కరిగిపోతాయి, చెట్లు కాలిపోతాయి, జంతువులు కాలిపోతాయి, మనుషులందరూ కూడా మలమల మాడి చస్తారు అని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రియులారా, ఈ హెచ్చరికలు ఎప్పుడైతే శాస్త్రవేత్తలు జారీ చేశారో ఇప్పుడు మేమేం చేయాలయ్యా అంటే భూమిని కాపాడుకోవడానికి మీ ప్రయత్నాలను మీరు చేయండి. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయింది. ఈ కార్బన్ డయాక్సైడ్ ద్వారా అనేక రకాలైన విష పదార్థాలు బయలుదేరి ఆ యొక్క ఓజోను పొరకి బొక్క పెట్టేశాయి. ఇప్పుడు ఓజోను పొర భయంకరమైనటువంటి నాశన దుస్థితిలో ఉంది. కాబట్టి ఏం చేస్తారో మీరే చేసుకోండి అనే కానీ ఆ అగ్రరాజ్యాలన్నీ కలిసి ఆపేయండిరా ఫ్యాక్టరీలు అన్నారు. ఫ్యాక్టరీలు ఆపేశారు. అలాగనే మోటార్ వాహనాలు, డీజిల్ వాహనాలు ఆపేయాలంటున్నారు. పెట్రోల్ వాహనాలు ఆపేయాలంటున్నారు. బ్యాటరీ వాహనాలు కొనుక్కోమంటున్నారు. గ్యాస్ వాహనాలు కొనుక్కోమంటున్నారు. ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఓజోను పొరని కాపాడుకోవడానికి. అంతేకాకుండా భూమి మీద ఈ యొక్క సూర్యుని యొక్క వేడి ఎక్కువగా పడటం వల్ల సూర్యుని వేడి తగలకుండా భూమి మీద మొక్కలు నాటాలని ప్రారంభించారు. మొక్కలు నాటారమ్మా? మీరు నాటారా? నాటారా? ఎక్కడెక్కడ నాటారమ్మా? ఒక్కటన్నా బతికిందా? మొక్కలు నాటనని డాక్టర్ సంఘాలకు చెబుతున్నారు. అంతే కదండి, మొక్కలు నాటడానికి మంత్రులు వస్తున్నారు. ఇటీవల కాలంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హమారే భారత్ హే బహుత్ వికాస్ కర్తే అని చక్కగా మొక్కలు నాటుతూ మొదలు పెట్టారు. పెళ్లిళ్ళకి కానీ, దినాలకు కానీ, పుట్టినరోజులకు కానీ అందరూ కూడా మొక్కలు నాటండి ఇటీవల కాలంలో పెద్ద ఉద్యమంగా పెడతా ఉన్నారు. ప్రియులారా, ప్రతి ఒక్క దేశంలో క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ అంటే భారతదేశం అంతా కూడా గ్రీన్ ల్యాండ్ గా మార్చబడాలి. కారణం ఏంటి? ఆ యొక్క సూర్యుని వేడి భూమి మీద పడి భూమి తగలబడిపోయే దినాలు, భూమి లోపల అగ్ని పర్వతాలు పగిలిపోయి భూమి దినాలు ఆసన్నమైనని శాస్త్రవేత్తలు ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల కాలంలో సూర్య సునామీ అంటే సూర్యునిలో తుఫాన్లు వస్తాయంట. అమ్మా విన్నారా? విన్నారా ఈ మాటలో? సూర్యునిలో తుఫాన్లు వస్తున్నాయి. సూర్యుని యొక్క తుఫాను ద్వారా ఆ యొక్క వేడి భూమి మీద తాకి భూమి మీద ఉన్నటువంటి కంప్యూటర్లు కాలిపోతున్నాయి, శాటిలైట్లు కాలిపోతున్నాయి, అనేక రకాలైన ఎలక్ట్రికల్ పరికరాలు కాలిపోతున్నాయి. టెక్నాలజీ మొత్తం సర్వనాశనం అయిపోవటానికి కాలం ఆసన్నమైనదట. సూర్యుడు తనలో ఉన్న వేడి బయటికి ఉబుకుస్తున్నాడు. ఆ యొక్క సూర్యుని యొక్క నీలిలోహిత కిరణాలు భూమి మీదకి దిగబోతున్నాయి. అందుచేత ఇప్పుడు భూమిని కాపాడుకోవడానికి మనమందరము ఏదో ఒక ప్రయత్నము చేయాల్సిందేనని చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నంత పని చేశారు వీళ్ళు. ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుతానికి భూమండలం అంతా కూడా నాశనం అయిపోతుంది. మనం అందరం బతకాలంటే ఇక చంద్రమండలం మీద ప్లాట్లు కొనుక్కోవాలని చంద్రమండలం మీద ప్లాట్లు అమ్ముతున్నారు. తెలుసా అమ్మా మీకు? లింగవరం వాళ్ళకి తెలదా? వచ్చేదారిలో చెప్పారు వాళ్ళు చాలా మేధావులు అంటే
చాలా విషయాలు తెలుసండి. లింగవరంలో ఉన్నటువంటి జనాలందరికీ చెప్పి నాతో అన్నాను. మరి మీరేం అనుకుని కూర్చున్నారు? చంద్రమండలం మీద ప్లాట్లు అమ్ముతున్నారు. ఎలాన్ మాస్క్ గారు ఇప్పటికే రాకెట్లు, పాకెట్లో మనీ అంతా ఖర్చు పెట్టి రాకెట్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ గూళ్ళు కడతారంట. అక్కడ మనమేమో ఏలియన్స్ లాగా ఎంత హెలిమెట్లు ఎట్టుకుని దెయ్యాలు తిరిగి జరగాలి అక్కడ. ప్రియులారా, ఇలాంటి పెను ప్రమాదము భూమి మీదకు రాబోతుంది. కాబట్టి ఇక్కడ నుండి మనుషులను తరలించాలని, మార్సు గ్రహం మీద కూడా ఇళ్లు కట్టాలని ప్రస్తుత ప్రపంచ శాస్త్రవేత్తల యొక్క అంచనాల ప్రకారముగా జరుగుతున్న ప్రయత్నం. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయమందు సూర్యుని నుండి వచ్చే ఈ యొక్క భయంకరమైన ప్రమాదాన్ని తట్టుకొనడానికి అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే మండిపోతుంది. ఏమాయ్ ఎట్టా ఉంది ఎండాకాలం? ఇంకా రాలేదులే, వచ్చినాక తెలుస్తుంది. అప్పుడన్నా అన్నయ్య గుర్తు వస్తాడు మీకు. అన్నయ్య ఈ మధ్య ఎండాకాలం గురించి చెప్పలేడు. ప్రియులారా, ఈ యొక్క ఎండల ద్వారా, సూర్యుని యొక్క వేడి ద్వారా సముద్ర మట్టాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. సముద్రములో నుండి అతి భయంకరమైనటువంటి ప్రమాదము కూడా మనకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో వెల్లడిస్తూ ఉన్నారు. మన పక్క రాష్ట్రమైనటువంటి కేసీఆర్ గారు కూడా, ఆయన అందరూ కూసిని కాసిన మొక్కలు నాటుతున్నారు. కేంద్రబాయ్ మన యొక్క రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటమన్నాడు. 25 కోట్ల మొక్కలు నాటే క్రమంలో ఈయన నాటిన మొక్క మేక తిందంట. కొంప మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. మన కేసీఆర్ గారి మొక్క ఏంటి, మేక తిట్టమేంటి, అరెస్ట్ మేక అన్నారు. అంతే, మేకల్లో అరెస్ట్ తీసుకెళ్ళి చేసి ఆ స్టేషన్లో పెట్టారు. అయ్యామంటే అంటే అది కేసీఆర్ మొక్క అని తెలుసా? తెలియదు కదా. ఇది ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో పరువు పోద్దని చెప్పి మేకలు వదిలేశారు. మేకలు కాసేవాడిని లోపల పెట్టి అదో కంతం, మేకలు లోపల పెడతాం ఏంటంటే రోతకాలు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవాళ ప్రపంచమంతయు కూడా ఈ యొక్క గ్రీన్ ల్యాండ్ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారంటే సూర్యుని నుండి మనల్ని మనము కాపాడుకోవలసిన ఆవశ్యకత వచ్చిందని వీళ్ళు చెబుతా ఉన్నారు. ఒక పక్కన సూర్యునిలో మచ్చలు ఏర్పడ్డాయి, సూర్య సునామీలు వస్తున్నాయి. ఈ యాసకాలము అతి భయంకరంగా సూర్యుడు ఇంకా రెచ్చిపోబోతున్నాడు. ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నారు కదా, ఈ యుద్ధాల్లో విడుదలైనటువంటి ఆ విమానాల యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఇంకా మొత్తం ఆ యొక్క ఓజోన్ పొరని నాశనం చేసేస్తుంది. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా చేతులెత్తేసే టయానికి వచ్చేసాయి. అదే భవిష్యవాణిగా ముందుగా దేవుడు ఈ యొక్క యోహాను ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనుష్యులను కాల్చుటకు సూర్యునికి దేవుడు అధికారం ఇచ్చాడని. ఆ యొక్క మాట 2000 సంవత్సరాల క్రితం రాస్తే ఆ యొక్క మాట 2025లో నెరవేర్పులోకి వచ్చింది. ఇది బైబిల్ ప్రవచనం, ఇది సువార్త. ఇవాళ వచ్చింది వార్త. ఇప్పుడు అమెరికాలో కారు చిచ్చు దానికదే అంటుకొని దేవుడు అంటించలేదు. భూమిలో నుండి వేడి బయటకు వచ్చేస్తుంది. సూర్యుని వేడి ఎదురు తంతా ఉంది. ఆ వేడి ఈ వేడి 2 వేళ్లు కలిసి లాస్ ఏంజల్స్ ఇవాళ సర్వనాశనం అయిపోయింది. అలాగనే చూస్తే ఆస్ట్రేలియా అడవులు దాదాపుగా 2 లక్షల హెక్టార్లు అడవులు కాలిపోయాయి. వాటికవే అంటుకుపోతున్నాయి. ఎవరు నుప్పంటించకుండానే సూర్యుని యొక్క వేడి ద్వారా భూమండలం మీద అనేక రకాలైన ప్రాంతాలు ఇప్పటికే తగలబడటము ప్రారంభమయ్యాయి. గారండి, అటు వార్తలు చూస్తేనేమో అట్టగా ఉన్నాయి, ఇటు బైబిల్లో చూస్తేనేమో ఇట్టా ఉంది. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చిన కర్మ అంట, మనల్ని ఎందుకు తగలెట్టాల్సి వస్తుంది అని నాకేం అర్థం కావట్లేదు అని లెంగవరం వాళ్ళకి అనుమానం రావట్లేదమ్మా? చెప్పరేటరా, రావట్లేదు మీకు అనుమానం? ఏమంత పాపం చేసామని మామూలు తగలబెడతాను. ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? ఏ కారణము చేత భూమి తగలబడబోతుంది? ఇది ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పలేరు, ప్రపంచ మీడియా సంస్థలు చెప్పలేవు. కానీ ఇక్కడ ఈ రాత్రి మనం బైబిల్ గ్రంథము ద్వారా సకల ప్రపంచానికి ఈ కారణాలు ఏంటో అందించబోతున్నాం. దేవుని యొక్క వాక్యములు ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనములో మొట్టమొదటిగా ఏ కారణము చేత భూమి మీద అగ్ని దిగిందో ఆ యొక్క ప్రవచనాన్ని చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానము అంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ
నేల మొలకలతో నాశనము చేసెను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మాయి, హల్లెలూయా. అది అయిపోద్ది గట్టిగా అరిస్తే. గట్టిగా చెప్పండి. అది లెక్క. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఈ ప్రవచనాన్ని మనం చూస్తే సొదొమ గొమొర్రా అనబడే 2 పట్టణాల గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. ఈ పట్టణాల మీద దేవుని యొద్ద నుండి అగ్ని గంధకాలు వచ్చినట్లు, ఆ అగ్ని గంధకాల ద్వారా ఆ 2 పట్టణాలు తగలబడినట్లు, అక్కడున్న మనుషులందరూ కూడా చచ్చిపోయినట్లుగా ఈ ప్రవచనంలో మనం చదువుతా ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు ఏ కారణము చేత దిగినవి? ఏమిట కారణము? 4-5 వచనాలు, 19వ అధ్యాయంలోనే 4-5 వచనాలు. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి ఆ లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని ఆ వెలుపలకి తీసుకురమ్మని అడుగుతున్నారు అమ్మాయి. ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణాలంటేనే బాలులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా విపరీతమైనటువంటి పాపపు ఆలోచనలు కలిగిన వారు. వారి యొక్క కాలంలో ఆ యొక్క ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి వావి వరసలు లేకుండా విపరీతమైనటువంటి పాప కాంక్షలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పట్టణాలు 2 మొర్రబెట్టాయి. ఆ పాపాన్ని తట్టుకోలేక ఆ యొక్క పట్టణాల మొరను విన్న దేవుడు సరాసరి దిగి వచ్చి అబ్రహాము దగ్గర ఆయన కూర్చుని దూతను పంపించాడు, లోతును ఎత్తుకొచ్చేయమని. ప్రియులారా, ఎప్పుడైతే లోతు దగ్గరికి దూతలు వెళ్ళాయో వాళ్ళని చూశారు. వీళ్ళు గబా 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 వచ్చేసారు. ఎవరెవరో పెద్దలు, వృద్ధులు, బుద్ధి లేని వాళ్ళు అందరూ వచ్చేసి, లోతు మీ ఇంటికి 2 మనుషులు వచ్చారయ్యా, వాళ్ళు మాకు అప్పు చెప్తాం. అంత పాపాన్ని, అంత పాతకాన్ని కట్టుకోబాకండయ్యా, వాళ్ళు మా ఊళ్ళో కాదయ్యా అని చెబుతుంటే, ఎవరిలో ఏ ఊరు నుంచో వచ్చి మా ఊర్లో చెప్తాను లెక్కలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా అర్జెంటుగా పంపించవా అని చెప్పి అతని మీద వాదనకు దిగుతున్నారు. దేవుని పిల్లలారా, వారి యొక్క పాపము ఎంత దుస్థితిలో ఉందో ఆలోచన చేయండి. క్రొత్త మనుషులు కనబడితే అందులో దేవదూతలు అనగా పురుషులతో కూడా వాళ్ళు ఈ యొక్క పాప కృత్యాలను చేయాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఆ దినాలలో ఆడవారికి ఆడవారే, మగవారికి మగవారే వివాహాలు చేసుకునే ఆ దిక్కుమాలిన నాగరికత కలిగి ఉన్నారు. స్త్రీలు పురుషులు వివాహం చేసుకోవటం సహజమైతే, సహజ విరుద్ధముగా సృష్టి విరుద్ధమైనటువంటి కార్యాలు వారి యొక్క హృదయ తలంపులలో చుట్టుముట్టేసి ఆ యొక్క పట్టణములో ఉన్న సర్వము అంతయు కూడా పాపముతో నిండిపోయేటట్టుగా చేసి, నేను వెంటనే లోతు స్పందించి, అయ్యా నాకు వివాహము కాని 2 కుమార్తెలు ఉన్నారు, అవసరమైతే వాళ్ళని మీ చేతికి అప్పచెప్తాను, దయచేసి వీళ్ళ జోలికి రాబాకండి అంటే ఆయన లాగేయడానికి చూశారు. వెంటనే దూతలు లోతుని లోపలికి లాగి గడియబెట్టి బయలుదేరన్నారు. దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరింది, దేవుని యొక్క ఉగ్రత బయలుదేరమని ఎప్పుడైతే చెప్పారో లోతు తన యొక్క కుమార్తెలు అందరూ కూడా బయలుదేరి ఆ వచ్చే సమయంలో ముందే చెప్పింది దూత, వెనక్కి తిరిగి మాత్రం చెప్పారా? చెప్పరేమా? చెప్పిందా? చెప్పింది వినాలా? ఏం చేసింది? ఇక్కడ ఉన్నాడా దేవుడు? మన చూస్తున్నాడు అంటావా? మా ఆయనేమో అది చూస్తున్నాడు, నేను ఊరే అసలు పట్టణం ఎట్లా ఏమైపోతున్నాను ఇది అని చెప్పి లోపల అనుకుంటా టాప్ మంది తిరగటమే ఏమైపోయింది? ఉప్పు స్తంభమై రాయ అంటాడు, ఇంకెక్కడ రాయి అయిపోయింది. ఒకవేళ నేనుగా వెనక్కి తిరిగితే నేను కూడా రాయి అయిపోతాను అనుకున్నాడు, వదిలేశాడు. పిల్లరా, లోతు భార్య వెనుక చూసి రాతిగా మారినది. లోతు భార్య వెనుక చూసి రాతిగా మారినది. లోకము పోకడ చేయునదే
సేపులోనే మాయమైపోయింది. ఎంతండి జీవితం. నీటి బుడగ కూడా తక్కువని బట్టలు ఉతికారా? ఎప్పుడన్నా ఉతికారా? అన్ని వాషింగ్ మిషన్లు ఉతికారా? ఇప్పుడు వచ్చేసి వాషింగ్ కొండల గడిగే మిషన్లు కూడా వచ్చినాయి. చక్కగా సుఖపడిపోదామని చెప్పి చక్కటి పరికరాలు తయారు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ ఏమంటున్నారు, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నారు, బట్టలు ఉతికారమ్మా చేతులతో? సబ్బులో ఆ బట్టలు ఉతికేటప్పుడు ఇంత బుడగలు వస్తాయి చూసారమ్మా. వాటి మీద రంగులు ఎన్ని రంగులు కనపడతాయో తల మెరిసిపోద్ది. కానీ ఎంతసేపు ఉంటుంది? మానవ జీవితం కూడా అందుకే వెనుక చూపు అనేది చాలా ప్రమాదం. వెనుక చూపు అనేది నువ్వు వదిలేసినటువంటి జీవితం వైపు, వదిలేసినటువంటి ఆలోచనల వైపు, వదిలేసినటువంటి వాటి వైపు మరలా తిరిగి వెనక చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ లోతు భార్యను చూస్తే అర్థమవుతాం. కాబట్టి రాత్రికాల సమయం మనము యేసులోనికి వచ్చి యేసు కోసము అన్నిటినీ వదిలిపెట్టి లోకమంతటిని కూడా కాదనుకుని నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని చెప్పి ఆయనను పట్టుకుని వస్తూ మళ్ళీ ఒక్కసారి ఏమవుద్దులే, ఏం జరుగుద్దులే, ఏం అవదలే అని వెనక చూపు గాని పడిందో లోతు భార్యలాగా మారిపోతాం. సరే, ఇప్పుడు కథలోనికి వస్తే వీరిరువురు కూడా బయలుదేరి ఆ యొక్క సోయరు పట్టణానికి వెళ్ళిపోయే ఆ క్రమములో ఇక ఆ పట్టణం మీద, ఏ పట్టణం మీద? సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఏం పడుతున్నాయి? అగ్ని గంధకాలు దిగుతా ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు కదా, ఒరే నిన్నటిదాకా భలే చల్లగా ఉంది మన ఏరియా, ఏంటి రాను కొద్దిగా వేడెక్కుతుంది ఏంట్రా అనుకుంటున్నారు. కనపడతల అగ్ని గంధకాలు వేడెక్కుతుంది ఏంట్రా అనుకుని కాసేపు ఆగిన తర్వాత చూస్తే అనే చెట్లు పడతాయరా నాకు అన్నాడు. చెట్ల కిందకి వెళ్దాం పదండి అన్నాడు. చెట్ల కిందకి వెళ్ళి కూర్చున్నారు. అయినా వేడి ఎక్కువైపోతుంది ఏంట్రా అని చెప్పి బయటకు వచ్చి చూశారు. బగబగా దగదగ వచ్చేస్తున్నాయి. పరిగెత్తండి ఆయన పీటీ ఉషాగా పరిగెత్తున్నాడు. ఎక్కడికి వెళ్తారా బాబా మీరు? దేవుని ఉగ్రతను తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేశారో వాళ్ళ వల్ల కాలేదు. అగ్ని గంధకాలు ఆ పట్టణాల మీద ఎప్పుడైతే పడ్డాయో మనుషులు కాలిపోయారు, నేల మొలకలు కాలిపోయి ఆ పట్టణాలు ఇప్పుడు కేవలం మట్టి దెబ్బలుగా మిగిలిపోయాయి. మీరు యూట్యూబ్ లో కొట్టి సొదొమ గొమొర్రా చూడండి, ఒక్క పచ్చని మొక్క కూడా ఆ పట్టణాల్లో మొలవలేదు ఇప్పటికి కూడా. అంత భయంకరమైనటువంటి పాపము ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు ఆ పట్టణాలు గురైనవి. ప్రియులారా, ఆ పాపమే ఇవాళ ప్రపంచములో ఎలా వచ్చిందో మీకు ఆధారాలతో చూపిస్తూ ఉన్నా. ఈ యొక్క లోకమంతటిలో కూడా పాపమును అధికారపూర్వకముగా చేసుకొనొచ్చని లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వాల వారు. అనేక రాష్ట్రాల్లో ఈ పాపము చేసుకొనవచ్చు అని దీనికి ఒక లైసెన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎటు చూసినా వ్యభిచార కేంద్రాలు, ఎటు చూసినా గాని ఈ లోకములో వ్యభిచారపు పాటలు, వ్యభిచారపు మాటలు, ఇయే ఆలోచనలు. చిన్నవారు గాని, పెద్దవారు గాని, వృద్ధులు గాని ఈ సెల్ ఫోన్ల మహిమ ద్వారా ఏమయ్యారంట? సర్వనాశనం అయిపోయారని పోలీసు వారి యొక్క నివేదిక. చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వబాకని అంటున్నారమ్మా. అయినా ఊరుకుంటున్నారు పిల్లలు. ఈ మధ్యకాలంలో పిల్లల ఫోన్లు, ఆడి ఫోన్ లేకపోయినా కానీ ఇటు కొట్టేసుకుంటున్నాడు. ఏంట్రా బాబు అంటే ఆడికి అలవాటు అయిపోయింది. ఫోన్ లేకపోయినా కానీ ఏదో ఫోన్ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. చాలా మంది పిల్లలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఏదో అభివృద్ధి అవుతుంది అని తయారు చేశారు పాపం శాస్త్రవేత్తలు. కానీ అభివృద్ధి కంటే వినాశనం అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క లోకములో ఉన్న పాపము ఎంత దుస్థితికి వచ్చిందంటే చిన్న చిన్న పిల్లలను సైతము పాడు చేసి చంపేసి కాలవల్లో పారేస్తున్నారు. అలాగనే కొంతమంది చెల్లెమ్మలను కిడ్నాప్ చేసి రైళ్లలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తా ఉన్నారు. అలాగనే ఈ దేశం నుండి కొంతమందిని తీసుకుని వెళ్లి గల్ఫ్ దేశాల్లో అమ్మేసుకుంటున్నారు. భయంకరమైనటువంటి పాపము ఇవాళ ప్రపంచమంతా కూడా కొనసాగుతూ ఉంది. దానికి కేంద్ర బిందువుగా అమెరికా దేశము ఈ పాపానికి ప్రధానమైనటువంటి పట్టణముగా మారిపోయింది. ఆ అమెరికా దేశములో అనేక రకాలైనటువంటి జాతుల వారు అక్కడ విపరీతమైన పాపమును కొనసాగిస్తూ ఉండగా ఇటీవల కాలంలో పత్రికా వార్తల్లో మనం చదువుతా ఉన్నాము. ఆ యొక్క అగ్రరాజ్యమే కాకుండా ఆ పాపము లోకమంతయు కూడా విస్తరించి అతి భయంకరంగా జరుగుతుంది. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఆనాడు ఏ రకంగా పాపము జరిగిందో ఇటీవల కాలంలో ఫేస్బుక్
చరిత్రలో చూసా. తల్లి కొడుకు పెళ్లి చేసుకున్నారు, అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఇంతకంటే దిక్కుమాలి నాగరికత ఎక్కడన్నా ఉంటుందా అంటున్నా నేను. ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఇవాళ ప్రపంచము కొట్టుమిట్టాడుతూ ఉంది. అంతటితో ఆగారా? పురుషులకు పురుషులే, స్త్రీలకు స్త్రీలే పెళ్లిళ్ళు చేసుకుంటాం, మాకు లైసెన్స్ లేమని పెద్దవాళ్ళ ధర్నాలు చేస్తారు. మనం ఎంత దారుణం అండి ఇది! సృష్టి విరుద్ధమైనటువంటి పాపము. ఇవాళ మగవాళ్ళకి మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆడవారికి ఆడవారే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ నాగరికత ఎక్కడిది? సొదొమ గొమొర్రా పట్టణాలలో ఆనాడు ఆ దేవదూతలు అనబడే పురుషులను పాడు చేయడానికి ఆ యొక్క పెద్దలు వృద్ధులు అందరూ కూడా పూనుకుని వెళ్ళారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఏ పాపము జరిగిందో, ఎంత భయంకరంగా జరిగిందో, అదే పాపము ఇవాళ ప్రపంచం అంతా జరుగుతా ఉంది. ఆనాడు దేవుని యొద్ద నుండి అగ్నిగంధకాలు దిగాయి. ఈనాడు దేవుడు సూర్యుడికి అధికారం ఇచ్చాడు. తగలబెట్టు. ఆ పాపము చేత ఆ పట్టణాలు తగలబడ్డాయి. అదే పాపము చేత ఇవాళ ప్రపంచమంతా కూడా తగలబడడానికి సూర్యుని వేడి అధికమవుతా ఉంది. దేవుడు సూర్యుడికి అధికారం ఇచ్చాడు. ఇది సువార్త. వార్తా పత్రికలను రాసుకుని ప్రపంచానికి ఇవ్వాలి. ప్రియులారా, ఈ ప్రపంచపు పాపాలు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలుసా? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. దాని పాపములు అంటే దేని పాపములు? మహాబబులోను యొక్క పాపాలు. బబులోను అనగా ఇరాక్ దేశం, అయితే మహాబబులోను అనగా ఇవాళ అమెరికా దేశం. దాని పాపాలు ఆకాశాన్ని అంటేశాయి. హద్దులు మీరిపోయారు. ఇవాళ ప్రపంచ శాస్త్రవేత్తలు, అమెరికా శాస్త్రవేత్తలు భూమి మీద పిల్లలు ఎలా ఉన్నారు, ఆకాశంలో పిల్లలు ఎలా ఉంటారో పుడితే అని అక్కడ కొంతమంది వ్యభిచారులు పంపించి అక్కడ కూడా వ్యభిచారాన్ని చేయించారు. అంతటితో ఆకాశాన్ని అంటేసే పాపం. అందుచేత దేవుని యొక్క ఉగ్రత సూర్యుని ద్వారా భూమి మీద దిగుతా ఉంది. తెలుసో తెలియకో ఈ లోకంలో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి పాపము ద్వారా ఈ యొక్క భూ ప్రపంచం అంతా కూడా తగలబెట్టబడడానికి సిద్ధమైంది. ఈ వార్తలు కానీ మనం వింటున్నప్పుడు, ఈ వార్తలు చూస్తున్నప్పుడు ఇది ప్రభు యేసు యొక్క రాకడ గుర్తులను గమనించాలి. పిల్లరా, లోకాసు వార్త 17:28 ఏమంటారు చూసావా? లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి సిలవా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాల సమయమందు దేవుని యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయంటే లోతు దినముల వలె ఉండును. ఆ లోతు దినాలలో ఆ యొక్క పట్టణాల ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇవాళ కూడా ప్రపంచ పరిస్థితులు అలాగే ఉన్నాయి. తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లకి ఇవ్వబడుచు, నారు నాటుచు, పంట కోయచ్చు, ఇళ్ళు కట్టుచు, ఇదే పని వాళ్ళ ప్రపంచాన్ని. ఇవాళ ప్రపంచం అంతా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుని రాజ్యం అంటే లెక్కలేదు, దేవుని యొక్క భక్తి అంటే లెక్కలేదు, దేవుడు ఎవరో అవసరం లేదు, దేవుని కోసం ఎవడు ఎదురు చూసే ప్రసక్తే లేదు. ఇవాళ ఒకవేళ యేసు ప్రభు గారు వస్తానంటే, అయ్యా మొన్నే సేనేసానయ్యా, ఒక్క వారం ఆగి ఆ కోత అయిపోతా అనే కాడికి వచ్చేసారు భక్తులు. భక్తులు ఎక్కడ వచ్చారు ఇవాళ? యేసు ప్రభుని ఎందుకు నమ్మేవరా అంటే, పెళ్ళి అవుద్దని ఒకడు నమ్మాడు, ఉద్యోగం వస్తుందని ఒకడు నమ్మారు, 1 ఎకరం పొలం అన్నా కొనుక్కోవచ్చు అని ఒకడు నమ్మారు. ఆయన నమ్ముకుంటే అన్ని మనకి
కలిసొత్తాయని నమ్మారు, కానీ ఆయన రాజ్యం కోసం నమ్మిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ మీద ఉన్నారు. నేను అవి ఇవ్వడంలో యేసు ప్రభు ఆయన అన్ని ఇస్తాడు. నువ్వు అడగక ముందే నీ తల్లి గర్భం అందే నీకేం కావాలో ఆయన ముందుగా నిర్ణయించేశాడు. నీకే సమయంలో ఏది కావాలో ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎతకాల్సింది ఏంటిది? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవి అది వెనకాల వచ్చేది అన్నాడు. వీళ్ళు ఆ వెనకాల వచ్చే వాటిని ఎదుగుతున్నారు, కానీ ఎదరున్నట్టు మాత్రం మర్చిపోయారు. ఇక్కడ కొంప మునిగిపోయి. ప్రియులారా, లోకంలో అనేక మంది ఈ యొక్క ఉద్దేశాలను బోధిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడం మానేసేపాటికి దేవుని రాజ్యము కోసము కాకుండా ఏదో లాభదాయకము సుఖభోగాల కోసము యేసు ప్రభువుని నమ్మిన వారు ఎక్కువ శాతం కనపడుతున్నట్లుగా మనం ఇవాళ టీవీలలో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తా ఉన్నాం. దేవుడు అన్ని ఇవ్వగలడు, సమస్తము మనకిస్తాడు. మనల్ని పోషించడానికి, రక్షించడానికి, మన అవసరాలు తీర్చడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ అసలు దేవుడు చెప్పిన ఆ రాజ్యము, ఆ నీతి కోసము నువ్వు సిద్ధపడుతున్నావా? ఇదేది శాశ్వతము కాదు. భూమి శాశ్వతము కాదు, శరీరము శాశ్వతము కాదు, బంధువులు శాశ్వతము కాదు, బిడ్డలు శాశ్వతము కాదు. అంతా అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నావు, కానీ శాశ్వతమైన దేవుని రాజ్యమును వదిలిపెట్టేస్తున్నావు. ఇవాళ ప్రపంచమంతా కూడా లోతు దినాలు ఎలా ఉన్నాయో ఇవాళ ప్రపంచంలో జరుగుతుంది. అదే ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో జరుగుతుంది. లోతు దినాల్లో ఆ పట్టణాలు తగలబడ్డాయి. ఇవాళ అమెరికాలో ఆ లాస్ ఏంజల్స్ పట్టణం తగలబడుతుంది. ప్రళయపు దినాలు ఒక పక్కన లోతు దినాలు జరుగుతున్నాయి, మరొక పక్కన ఏ దినాలు జరుగుతున్నాయి? నోవాహు దినాలు. మొన్న ఈ మధ్య బెజవాడలో వచ్చింది వర్షం, ఒక్కరేత్రి బుడమేరు పొంగి మొత్తం మునిగిపోయింది. అరే ఒక్కరేత్రి వానకే బుడమేరు పొంగి సింగినగర్ మొత్తం మునిగిపోయింది. ఒక్కరేత్రి వాన వస్తే హైదరాబాద్ కొట్టుకుపోతుంది, ఒక్కరోజు వాన వస్తే చెన్నై మునిగిపోతుంది, ఒక్కరోజు వాన వస్తే బోధులు పొంగిపోతున్నాయి, నదులు పొంగిపోతున్నాయి, ఒక్కరోజు వాన వస్తే సముద్రం ముందుకు వస్తుంది. ఏ దినాలు ఇవి? నోవాహు దినాలు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవి చవిచూస్తున్నాయి. ఎప్పుడు ఎడారి దేశంగా ఉండే దుబాయ్లో వరదలు వచ్చి కొట్టుకుపోయింది, ఖతార్ కొట్టుకుపోయింది, బహ్రైన్ కొట్టుకుపోయింది, పాకిస్తాన్ కొట్టుకుపోయింది, ఇండియా కొట్టుకుపోయింది. ప్రపంచ దేశాలు, అనేక దేశాలలో వరదల చేత, సముద్ర ప్రమాదాల చేత అతి భయంకరంగా పంటలు కొట్టుకుపోయి, ప్రజలు కొట్టుకుపోయి, ఇళ్లు మునిగిపోయి అనేక మంది చనిపోతున్నట్టుగా ఇవాళ వార్తల్లో మనం చూస్తా ఉన్నాము. ఆ వార్తలు మనం చూస్తున్నప్పుడు ఏ దినాలని గుర్తించాలి మనం? నోవాహు దినాలు ఇవి. సుమత్రా దీవుల్లో సముద్రం అడుగున ఎక్కడో 1500 కిలోమీటర్ల కింద భూకంపం వస్తే, ఆ భూకంపానికి సముద్రము పొంగిపోయి సునామీ వస్తే 192 దేశాల్లో ఆ యొక్క సముద్రము ముందుకొచ్చి అనేక ప్రాంతాలు, అనేక నగరాలు సమస్తం మునిగిపోయి, వాడలు, పడవలు, ఆ పల్లెటూర్లు మొత్తం కొట్టుకుపోయి మంగినిపూడిలో 30 మంది చచ్చిపోయారు. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ ఇండియా? ప్రియులారా, ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న దినాల్లో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయంట. ఆర్టికా, అంటార్టికా ప్రాంతాల్లో మంచు ద్రవాలు కరిగిపోయినాయంట. ఆ మంచు ద్రవాలు కరిగిపోయి ఆ నీటి మట్టం అంతా పసిఫిక్ మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో, ఎర్ర సముద్రంలో, మధ్యధరా సముద్రంలో ఆ యొక్క నీటి మట్టం పెరిగిపోయి బొంబాయి నగరం మునిగిపోద్దంట. అలాగే విశాఖపట్నం కనబడదంట. నా మాటలు కాదు, ఈ వార్తల్లో వార్త సువార్త రెండే రెండు. ఏదైతే వార్తల్లో వచ్చిందో అది నేను సువార్త ద్వారా చూపిస్తున్నాను, నిరూపిస్తున్నాను. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మీరు. ప్రియులారా, ప్రపంచంలో సముద్రాలు పొంగిపోయి మానవ